న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హరమండలం మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 4,66,699 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. హరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన కోప్పల ప్రసాద్ 73,790 రూపాయలు, తంప గ్రామానికి చెందిన చింతం కుమారి 40,786 రూపాయలు, సుభలయ ఆరా కొలనికి చెందిన కొట్నీ రాము 50,000 రూపాయలు, పిండ్రువాడ గ్రామానికి చెందిన పెద్దిని శ్రీనివాసరావు 70,760 రూపాయలు, ఎంఎల్ పురం గ్రామానికి చెందిన కీర్తి రమేష్ కుమార్ 1,19,635 రూపాయలు మరియు కిట్టలాపాడు గ్రామానికి చెందిన లింగుడు రమణయ్యకు 1,11,728 రూపాయలు చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. వారు దీనికి 50,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఆర్థిక సహాయం కోసం అని చెప్పి గౌరవ శాసనసభ్యులు మా మామిడి గోవిందరావు గారి ద్వారా మేము అర్జీ పెట్టుకోగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క దగ్గర నుంచి మాకు 1,19,630 రూపాయలు ఈరోజు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు మేము ఆయనకి మా శాసనసభ్యులకు కూడా మేము జన్మార్పణ జరిగింది. ఈ అర్జీ వల్ల ఆయనకి 73,000 రూపాయలు సుమారు గౌరవ సీఎం గారి దగ్గర నుంచి రావడం అనేది జరిగింది. సిబిల్ ఫండ్ అమౌంట్ వస్తుందని చెప్తే మేము ఇంటికి వచ్చాక ఆర్జీ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేకి ఆర్జీ పెట్టుకొని సబ్మిట్ చేస్తే 2 నెలల్లో మాకు సీఎం గారు రిలీజ్ చేశారు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈవిడికి 40,000 రూపాయలు సుమారు రావడం అనేది జరిగింది. దీనికి సుమారు 1,11,000 రూపాయలు చెక్ ఇవ్వడం అనేది జరిగింది. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.